వానొస్తే ఇంట్లోకి పరుగులు తీస్తాం, కానీ ఆ ఇంట్లో వానజల్లు చూడటము ఆనందమే. ఎండొస్తే చిరాకు పడతాం, కానీ ఆ ఇంట్లో పొద్దు పొడిచిన ఎండ కాసిన అద్భుతమే. చలికాలంలో వెచ్చదనం కోరుకుంటాం, కానీ ఆ ఇంట్లో చల్లటి గాలుల్ని ఆస్వాదిస్తాం. అన్ని కాలాల అనుభూతుల్ని నట్టింట్లో చూపించే ఆ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళెవ్వరైనా సరే ఆ మధుర జ్ఞాపకాల్ని తలుచుకోకుండా ఉండలేరు. సకల హంగులతో కూడిన డూప్లెక్స్ విల్లా లేదా మంచి అపార్ట్మెంట్లో 3 పడక గదుల ఫ్లాట్. ఇది ఇప్పటి తరం కల. అయితే ఓ 3 దశాబ్దాల క్రితం వరకు మండువా ఇళ్లు కట్టుకోవడం అనేది అప్పటివారి కల. అవును, అప్పట్లో బాగా ఉన్నవారు, శ్రీమంతులు తమ హుందాకి హోదాకి తగ్గట్టుగా మండువా లోగిళ్లు నిర్మించుకునేవారు. చతురస్రాకారంలో విశాలమైన స్థలంలో తమ కుటుంబమంతటికీ సరిపోయేలా వరండా చుట్టూ 4 వైపులా ఒకదానిని ఆనుకుని మరో గది ఉండడం, సింహద్వారం నుంచి పెరటి వరకు కనిపించే గుమ్మాలతో ఉంటాయి. కొన్ని ఇళ్లలో మండువా పక్కనే పెళ్లి అరుగు కూడా అప్పట్లో నిర్మించేవారు. ఆ అరుగుపైనే అప్పట్లో పెళ్లిళ్లు, ఉపనయనాలు జరిపించేవారు. ఆ పెళ్లి అరుగు మీద వధూవరులను కూర్చోబెట్టి మండువా చుట్టూ ఉండే వరండాలో బంధుమిత్రులు హాజరై వివాహతంతు జరిపించేవారు. అంత పెద్దగా ఉంటాయి మండువా లోగిళ్లు. బయటి గాలి లోపలికి వచ్చేందుకు వీలుగా ఇంటి మధ్యలో ఖాళీ ఉండటమే ఈ లోగిళ్ల అసలు ప్రత్యేకత. అప్పటి అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థకు ఇదే నిదర్శనం. గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఇంట్లోకి ధారాళంగా వస్తూనే ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతుంది. లోగిలి నుంచి పడే వర్షం నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా డ్రైనేజీ పైపులను సైతం ఆనాడే అమర్చడం వీటిలో మరో ప్రత్యేకత. ఆ రోజుల్లో వర్షాకాలంలో బయటకు వెళ్లే పని లేకుండా బిందెలతో వర్షం నీరు పట్టుకునేవారని చెబుతారు. గుమ్మాలు, తలుపులు, కిటికీలకు అందమైన నగిషీలు, చక్కని చెక్కుళ్లతో కనిపించే ఈ ఇంటి నిర్మాణం ఓ విశేషం. 100 ఏళ్లపాటు దృఢంగా ఉండేలా వీటి గోడలను మట్టి, ఇసుక, కోడిగుడ్డు, సున్నం మిశ్రమంతో నిర్మించేవారు. ఉమ్మడి కుటుంబమంతా కలిసి ఒకే చోట సకల సౌకర్యాలు అందిస్తూ తరతరాలుగా చెక్కు చెదరకుండా నిలబడ్డమే ఈ మండువా లోగిళ్ల ప్రత్యేకత. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఆచంట, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల పరిధిలో మండువా లోగిళ్లు ఎక్కువగా ఉండగా నేటికి అనేక సినిమాలు ఇక్కడి మండువా లోగిళ్లలోనే షూటింగులు జరుపుకుంటున్నాయి. పూర్వం సంపన్నులు, ఉమ్మడి కుటుంబాల వారు ఎక్కువగా మండువా లోగిళ్లను నిర్మించుకోగా అప్పట్లో వీటి నిర్మాణానికి 30,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చయ్యేది. హాల్ చుట్టూ 3 వైపులా ఉమ్మడి కుటుంబాలు ఉండేలా గదులను పోర్షన్లుగా నిర్మించేవారు. ప్రతి పోర్షన్కు పైన నాణ్యమైన కలపతో చేసిన మిద్దెలు అత్యంత విశాలంగా ఉంటాయి. ఈ మిద్దెలను స్టోర్ రూమ్లుగా వాడేవారు. అలాగే వరదలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నివసించేందుకు వీలుగా వీటిని ముందు చూపుతో నిర్మించేవారని ఇప్పటి తరం వారు చెప్తుంటారు. 120 ఏళ్ళు అవుతుంది, 110. ఈ పైన డేట్ ఉంది కదా, దాని ప్రకారం 8 తరాల నుంచి ఉంటున్నారు. తరాలంటే ఇప్పుడు నాది 6వ తరం ఏదో. తర్వాత ఇంకా 2 వచ్చారు, 2 తరాలు వచ్చినాయి. రూటీన్ కారణం ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. 3 అన్నదమ్ములు కట్టుకున్నారు. ఇది మీరు ఆచంట వెళ్తే ఆచంటలో ఒక 50 ఉంటాయి మండోలు, ఇంకా పెద్ద ఉంటాయి, ఎందుకంటే పెద్దవి ఉన్నాయి. అంటే పేయటం, డాబాలు కట్టేసుకోవటం ఏదో అయిపోయింది అనుకోండి. పెళ్లి కూతురిని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఇదివరకు మరి ట్రాన్స్పోర్ట్లు ఎక్కడ ఉన్నాయి, కార్లు గీర్లు. ఇక్కడ నుంచి చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ల వరకు మనుషులు మోసుకెళ్లాల్సిందే. పెళ్లి కూతురిని తీసుకెళ్లేవారు. ఇంతటి చరిత్ర ఉన్న మండువా ఇళ్లను పరిరక్షించడం ప్రస్తుత తరం వారికి భారంగా మారింది. ప్రధానంగా కలపకి చెదపట్టకుండా తరచూ స్ప్రే చేయించడం, కిటికీలు, తలుపులు, మిద్దె పైకప్పులను శుభ్రం చేయించడం, పెంకులు జారిన ప్రతిసారి వాటిని క్రమబద్ధీకరించడం, అవసరమైన మేరకు మార్చడం బాగా ఖర్చుతో కూడుకున్నది కావడం, చిన్న కుటుంబాలు వచ్చాక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు కావడంతో ఇప్పుడు వీటిని చాలామంది తొలగించి వీటి స్థానంలో డాబాలు నిర్మించుకుంటున్నారు. మరికొంతమంది తమ అభిరుచికి తగ్గట్టుగా మండువా ఇళ్లలో కొన్ని మార్పులు చేర్పులు చేయించుకుని గదులకు కొత్త హంగులు అద్దుతున్నారు. ఇది ఇంచుమించు మాకు 108 సంవత్సరాలు అయిందండి. ఇది కట్టి ఈ మండువా లోగిలి 1916లో కట్టారండి. అప్పట్లో 30 ఎకరాలు అమ్మి 30,000 క్యాష్, 30 ఎకరాల పొలం అమ్మితే ఈ లోగిలి అయిందంట. ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలు, అన్నదమ్ములు అలాగా ఉమ్మడి కుటుంబాలు ఇంచుమించు 100 మంది ఉండేవారండి ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే సాయంకాలం అయితే అందరూ ఇది అరువుల మీద కూర్చుంటే సరదాగా గడిచి అందరికీ. నెక్స్ట్ గొడవ అందరూ పెంకుటీలు అన్నీ డిస్మాండిల్ చేసేస్తున్నారు. మెయింటైన్ చేయలేక ఒకటి. తర్వాత ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి, ఇప్పుడు కోతులు ఏమన్నా ఎక్కేసినాయి అనుకోండి, మొత్తం పెంకులన్నీ పగిలిపోతే చాలా ఇబ్బంది అండి. దాని మీద ఏంటంటే మళ్ళీ ప్రతి సంవత్సరం ఏదన్నా కోతులు ఏమన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అవన్నీ సర్దించుకోవాలి, వ్యవహారం అంతా ఉండేది.